హాయ్ అండి, ఈ వీడియోలో వచ్చేసి మనకి బాయిల్డ్ ఎగ్ వర్సెస్ ఆమ్లెట్లో మనకి ఏది హెల్త్కి మంచిది అనేది అయితే చూడబోతున్నాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీకు వాల్యుబుల్గా అనిపించినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మనం బాయిల్ చేసిన ఎగ్స్లో 6 గ్రామ్స్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంటండి. గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. అలాగే కాకుండా కండరాలు బాగా పనిచేస్తాయంట. అదనంగా ఉడికించిన ఎగ్స్లో B12, A మరియు D వంటి విటమిన్లు, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయండి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయంట. ఇది వయసు సంబంధిత కంటి క్షీణత నుంచి రక్షించటంలో మనకి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ నేను చెప్పినవి కాదండి. USDA అనే అగ్రికల్చర్ సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా పబ్లిష్ అయిన కంటెంట్ని నేను చదివి మీకు చెప్తున్నాను. కొద్దిగా హెల్ప్ అవుతుంది వీడియో చూసిన వాళ్ళకి అని. నెక్స్ట్ మనకి ఆమ్లెట్లో ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఆమ్లెట్ను మనము రకరకాలుగా వేసుకుంటామండి. కూరగాయలు యాడ్ చేస్తాము, ఇంకా కొన్ని టైమ్స్ అయితే నాన్ వెజ్ కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఫిల్లింగ్ని బట్టి మనకు న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు జోడించినప్పుడు మనకు ఫైబర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఎగ్లో ఉండే ప్రోటీన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మనకి విటమిన్స్ కానీ, ఫైబర్స్ కానీ, ఖనిజాలు కానీ అన్నీ యాడ్ అవుతాయి ఆమ్లెట్లో. అలా ఒక్కొక్క ఆమ్లెట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్కి మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆమ్లెట్లో మనం ఎగ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆమ్లెట్కి యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనము టైం అనేది తక్కువ టైం పడుతుంది మనకి బాయిల్డ్ ఎగ్స్లో. అలాగే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఆయిల్స్ కానీ ఏమీ యూజ్ చేయము. చీజ్ కానీ, నెయ్యి కానీ ఎలాంటివి అన్హెల్దీ ఐటెం యూజ్ చేయము. సో అదొక బెనిఫిట్ ఉంది బాయిల్డ్ ఎగ్లో. అలాగే మనకి ఆమ్లెట్లో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ తీసుకుంటాము, వెజిటబుల్స్ తీసుకుంటాము, ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి అదొక్కటే మనకి అన్హెల్దీ అవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనం ఏది గుడ్ ఫర్ హెల్త్ అనేది చూసుకుంటే అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. వాళ్ళకున్న డిసీజెస్ కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి మనం అనేది ఇది బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనేది సెలెక్ట్ చేసుకోవటం బెటర్ అని నా ఒపీనియన్. మరి మీరు అగ్రీ చేస్తారా దీనికి? మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.